మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు కాంగ్రెస్ పార్టీని అటు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు 4 గంటల్లోపు విధులు ముగించుకొని ఇంటికి వెళ్లవచ్చు అంటూ సీఎం రేవంత్ ప్రకటించడాన్ని ఆయన ప్రశ్నించారు. మరి అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, హనుమాన్ భక్తులకు ఇలాంటి మినహాయింపులు లేవా అంటూ ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీని, సోనియాని టార్గెట్ చేస్తూ మత సంబంధమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ప్రస్తుతం నాతో పాటు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగం చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు కేంద్ర మంత్రి తమ ప్రభుత్వాన్ని ఇంతగా టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే అండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గత కొద్ది రోజులుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అలాగే మత సంబంధమైన వ్యాఖ్యల్ని కలిపి ఆయన మాట్లాడడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ లీడర్లలో హిందువులు లేరా ఆయన ప్రశ్నించారు. మీరేమంటారు? అంటే ఎంతసేపు బండి సంజయ్ గారికి స్వార్థం తప్ప సమాజ హితం అనేటటువంటి ఆలోచించినటువంటి చరిత్ర ఇప్పుడు లేదు. అందులో ఇంకొకటి, చుట్టూ జరుగుతున్నటువంటి వాస్తవాలు, అసలు విషయాలు అనేటటువంటి అవగాహన అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా కావాలని విద్వేషాలు రగిల్చేటటువంటి రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అనేది ఆయన జవాబులు చెప్పాలి. ఎందుకు అనంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో, ఆయన ఏమన్నాడండి, ఇప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చిరన్న తెలంగాణ సర్కార్, మరి వెళ్ళిపోవచ్చు అని చెప్పిండ్రు, 3 గంటలకే వెళ్ళిపోవచ్చు అని అన్నారు. మరి అట్లాంటప్పుడు నా అయ్యప్ప స్వామి భక్తులు ఏం చేసిరన్నా అని చెప్పి మాట్లాడాడు. నిజమే. అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళ రక్తంలో హిందుత్వం ఉందా అనేటటువంటి చాలా పెద్ద పదం మాట్లాడేసిండు. నేనేమంటున్నా అంటే, ఒక చిన్న ఉదాహరణ, అయ్యప్ప స్వాములు, ఏ అయ్యప్ప స్వాములను ఉద్దేశించి బండి సంజయ్ గారు మాట్లాడిండ్రు, అదే అయ్యప్ప స్వాములు హైదరాబాద్ కెంచి కొట్టాయం అంటే ఏంది, శబరిమలకు పోయేటటువంటి రైలు ఉంటుంది కదా, అది నార్మల్గా స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి ధరలు అబ్నార్మల్గా పెంచి, అంటే 590 రూపాయలు ఉండాల్సినటువంటి టికెట్ 795 రూపాయలు చేస్తే అది అందరికి ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం దీని గురించి ఏమైనా మీకు ఆలోచన ఉందా? యథావిధి రేట్లని తగ్గించి కూడా అడగలేరు, యథావిధి రేట్లని మరీ పెంచి దండుకునేటటువంటి దానికంటే యథావిధి రేట్లను పెట్టవచ్చు కదా, అయ్యప్ప స్వామి భక్తులు అందరు శబరిమలకు పోతారని చెప్పి శ్రీకందన్ అనేటటువంటి ఎంపీ పార్లమెంట్లో 14 డిసెంబర్ 2022లో అడిగినటువంటి ప్రశ్నకి లిఖితపూర్వకంగా ఆ రోజు రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి జవాబు ఏందో తెలుసా స్వరూప గారు? 2015 మా విధానాల ప్రకారం, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విధానం ప్రకారం అయ్యప్ప స్వాములకి ఏదైతే మేము ధరలు పెంచి టికెట్ల మీద దండుకుంటున్నామో రూపాయి కూడా తగ్గించేటటువంటి విషయమే లేదని చెప్పి తెలిసి చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నా, అదే రైల్వే శాఖకి సంబంధించినటువంటి మంత్రిత్వము ముస్లిం మైనారిటీలకి మాత్రం సూర్యాస్తమయం కంటే ముందే మీరు చేరాలి కాబట్టి మీ సమయాన్ని మీరే చూసుకొని ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అనేటటువంటి సర్క్యులర్ జారీ చేసింది. అదే అయ్యప్ప స్వాములకేమో యథావిధిగా ధరలు పెట్టు శబరిమలకు పోతాము అని అంటే తగ్గించమని చెప్పి తెలిసి చెప్పినటువంటి వాళ్ళు, మరి అదే సర్క్యులర్ని మాత్రం మైనారిటీలకి మీరు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అదే రైల్వే శాఖ ఇచ్చింది. ఇప్పుడు నేనేం అడుగుతున్నా బండి సంజయ్ గారిని అని అంటే, మరి ఈ సర్క్యులర్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి రక్తంలో హిందుత్వం లేదా, లేకపోతే రైల్వే శాఖ మంత్రి రక్తంలో హిందుత్వం లేదా, లేకపోతే పక్క రాష్ట్రంలో మేము 15వ తారీఖు ఇచ్చినటువంటి దాన్ని మీరు పట్టుకొని, ఆయన అంత పెద్ద మాట అన్నాడు కదా, ఏది అసలు హిందువులేనా, నా అయ్యప్ప స్వామి భక్తులు ఏం చేసిరు అని అంటుండు కదా, మరి 11వ తారీఖు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నీ పొత్తుతోటి ఉంటున్నటువంటి సర్కార్ సేమ్ సర్క్యులర్ ఇస్తే, మరి ఆడని బీజేపీ వాళ్ళ రక్తంలో హిందుత్వం లేదా, చంద్రబాబు నాయుడు గారి రక్తంలో హిందుత్వం లేదా, పవన్ కళ్యాణ్ గారి రక్తంలో హిందుత్వం లేదా? దీనికి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేం డిమాండ్ చేస్తున్నామనంటే, బండి సంజయ్ గారు మీకు నిజంగానే హిందువుల మీద అంత ప్రేమ ఉంటే, మనమే కదా ఇప్పుడు కుంభమేళ కోరిపోతారండి, హిందువులే కదా మొత్తం పోయేది, రైలు ఎందుకు ఉచితంగా ఉన్న రైలే తీసేసినటువంటి పరిస్థితి. అయితే నేనేమంటున్నా,
శబరిమలకి పోయేటటువంటిది దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి అన్ని రైళ్ళని కూడా ఉచితంగా అయ్యప్ప స్వామి భక్తులకి కేంద్రంలో బీజేపీ మీద కొట్లాడి ఇట్లాంటి సర్కులర్లు ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ మీద ఎట్లయితే ఇక్కడ రాష్ట్రంలో కొట్లాడిండో, ఎట్లయితే అసలు హిందువులేనా అని చెప్పి ప్రశ్నించిండో, అవే ప్రశ్నలు నరేంద్ర మోడీ గారు ముంగడ పోయి బల్లగుద్ది కొట్లాడి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఏ మూల నుంచైనా శబరిమలకు మాత్రం ఉచితంగా స్పెషల్ ట్రైన్లు వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో మనం గాలి మాటలు మాట్లాడుకుంటా అన్ని విషయాలు తెలిసినాక కూడా ఎదుటోళ్ళు అందరూ వినేటోళ్ళు పిచ్చోళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో మనకు నచ్చినట్టు మాట్లాడతామనంటే అది సబబు కాదంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఉంటున్నటువంటి విధానం కాదు, ఇది 30 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి విధానం. మరి అన్నీ తెలిసినాక కూడా నువ్వు ఇట్లాంటి పుల్లలు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తావు? అదే నువ్వు కేంద్ర మంత్రి లెక్క ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ రాష్ట్రానికి ఇంకేం నిధులు తేవాలి? మరి ఈడు ఉంటున్నటువంటి అందరు హిందువులే కదా, మనం కూడా దేశవ్యాప్తంగా హిందువులే. హిందువులకు మేలు జరిగేటటువంటి పన్ను ఏమైనా చేస్తున్నావు అంటే ఏం చేస్తలేవు. దీపావళి కాగానే, దసరా కాగానే, సంక్రాంతి కాగానే ధరలు పెంచేసి దండుకునేటటువంటి మీరు అదే మా తెలంగాణలో మా కాంగ్రెస్ సర్కార్ అట్లా చేస్తలేదే. సమ్మక్క సారక్కకి మహిళలు మొత్తం ఎంత దూరం కెంచైనా పోతురు, ఉచితంగానే పోతురు కదా. మేము టికెట్ల మీద ధరలు పెంచినామా లేకపోతే టికెట్లకు పైసలు వసూలు చేస్తున్నామా? విధానం అనేటటువంటిది ఒకటి తీసుకుంటే మీరు మతం ముసుగులో ఉండి వ్యాపారం చేసేటటువంటి బీజేపీకి, మతము అనంటే మానవత్వము అని చెప్పి చాటి చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీకి చాలా తేడా ఉంది బండి సంజయ్ గారు. ఈ యొక్క తేడా మీకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ కూడా విద్వేషాలని ఆయుధాలు లెక్క ప్రజల మీద ప్రయోగించి మీ రాజకీయ స్వార్థం కోసం మాత్రమే మీ పబ్బం గడుపుకోనికే తెలంగాణ బిడ్డలని అమాయకులను చేసి ఆడుకుందామనంటే కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేయనీయదు, గుర్తుపెట్టుకోర్రి. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తూ ఉండడం వల్లే దీన్ని డైవర్ట్ చేయడానికే ఇలా బండి సంజయ్ ఆయన్ని మత రాజకీయాల్లోకి లాగుతున్నారు అని మంత్రి సీతక్క గారు వ్యాఖ్యానించారు. మీరేమంటారు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ ప్రధానమంత్రి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఆ బీసీల రిప్రజెంటేటివ్ అని చెప్పుకొని ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రికి వచ్చినప్పుడు మరి ఆ బీసీ కులగణన అనేటటువంటిది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఒక డిమాండ్ ఉంది అని అనుకుంటున్నప్పుడు మరి చేయాల్సినటువంటి బాధ్యత అలభుజాల మీదే ఉంది కదా, ఎందుకు చేస్తలేరు? అంతెందుకు ఈటెల రాజేందర్ గారిని కూడా తీసుకోండి. ముందేమో బీసీలకు న్యాయం చేయాలని అంటే బీజేపీ మాత్రమే దిక్కు అని అన్నాడు. ఈరోజు వచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న తర్వాత ఏమంటున్నాడు అని అంటే బీసీ కులగణన అనేటటువంటిది అసాధ్యం అని అంటున్నాడు. ఏం వైఖరి అండి ఇది? కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో దాంట్లో పుల్లలు పెట్టాలి, నీ వైఖరి ఏందో చెప్పంటేనేమో అది అసాధ్యం అనాలి. దేశం కేంద్రంలోనేమో అసాధ్యం అవుతుందంట, మేము సుసాధ్యం చేసి చూపిస్తే అందులోనేమో వంకలు ఎత్తికేటటువంటి పని మీద పడతారు. మీ స్టాండ్ ఏంటి చెప్పురు అసలు? నేను ఇంకోటి కూడా అంటున్నా, హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడేటటువంటి బీజేపీ వాళ్ళకి ఈరోజు కొలువులు లేక నిరుద్యోగులు లెక్క మారినటువంటి యువత హిందువులే మరి 80% ఉండరు. అక్కడ హిందువులు వాళ్ళు కనిపిస్తలేరో నాకు అర్థమవుతలే. నువ్వు ధరలు పెంచితే ఈరోజు ఆర్థికంగా వెనుకబడిపోతున్నటువంటి కుటుంబాల కోటాను కోట్లు ప్రజలు మొత్తం కూడా హిందువులే ఉన్నారు. ఈరోజు అన్ని సమస్యలను కూడా అధిక శాతం అనుభవిస్తుంది, కష్టాల బారిన పడుతుంది ఎక్కువ మంది హిందువులే ఉన్నారు ఈ యొక్క దేశంలో. ఏ దానికైనా కూడా మరి హిందువులే ఎక్కువ నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితులలో నువ్వు వాళ్ళ మంచి కోసం వాళ్ళ మేలు కోసం ఏం చేసినావు గది చెప్పుండ్రి. ఈ 11 ఏళ్ళల్లో పలానా పని నేను మంచి పని చేసిన, ధరలు తగ్గించిన. విశ్వగురులు ఎప్పుడైతారండి? కనీస ధరలు అదుపులో చేసినప్పుడు, లేకపోతే కొలువులు ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించినప్పుడు, ఈ దేశ ఖ్యాతిని పెంచినప్పుడు. కేవలం సోషల్ మీడియా మాధ్యమాలు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజల యొక్క ఏమంటారు ఆలోచన విధానాలను పక్కదారి పట్టించి జస్ట్ ఒక పర్సనాలిటీని మాత్రమే ఒక దేవుడి లెక్క కొలిపించి ఆ యొక్క దాంట్లోకి పట్టుకొని పోయి ఒక మాయలకు పట్టుకొని పోయి వాస్తవం గ్రౌండ్ మీద సేమ్ ఉందా? నేను అడుగుతున్నా. టీవీలలో కూర్చొని వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడతారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట నరేంద్ర మోడీ గారి గురించి అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నట్ట. చదువుకున్నటువంటి వాడు ఎవడని ఒప్పుకుంటాడా? ఇది నిజమా? పోనీ అబద్ధాలు ఎవరికి చెప్తున్నాం? ఇంట్లో సొంత వాళ్ళు చేసుకున్న వాళ్ళు చెప్తేనే అబద్ధం చెప్తే సైన్స్ అన్నటువంటి వాళ్ళం ఉంటాం మనం. అటువంటిది సమాజంలో కావాలనే అబద్ధాలని చెప్పి చెప్పి అవే నిజాలని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తారంటే ఆ పార్టీని ఎట్లా నమ్ముతారు? అందుకని నేను దాన్ని పువ్వు పార్టీ అన్న, చెవుల పువ్వు పార్టీ అని అంట. నేను దాన్ని నమ్మొద్దు అని అంట. వాస్తవాలు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే క్రాస్ చెకింగ్ చేసుకోవాలి, చేసుకొని మన ఫ్యాక్ట్స్ ఏం జరుగుతున్నాయి, ఏమవుతుంది సమాజంలో అనేటటువంటి డిస్కషన్లకు రావాలి. లెట్ us డిబేట్ ఆన్ దాట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మాట్లాడదాం మనం. ఎన్ని కొలువులు ఇచ్చిరు రండి, స్విస్ బ్యాంక్ ఇచ్చి ఎంత డబ్బులు తెచ్చిరు రండి, అప్పులు 1,29,00,00,000 కోట్ల అప్పులు ఈ 11 సంవత్సరాల్లో ఎవరి కోసం చేసిరు, ఆ ఎవరికి పోయినాయో చెప్పండి. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్రనైతే లేదు ఇప్పటిదాకా, కొలువులు ఇచ్చిన చరిత్ర లేదు. అవునమ్మా రైల్వేస్ని అద్భుతంగా డెవలప్ చేసిరా అంటే అట్లాంటి చరిత్ర లేకపోయి, ఒక ప్రభుత్వ రంగ సంస్థ కట్టిరా అంటే లేకపోయి, ఒక డ్యామ్ కట్టిరా అంటే లేకపోయి, మరి సొమ్మంత ఏడికిపోయింది? కార్పొరేట్ల జోబులకు పోయింది.
కార్పొరేట్ ఫ్రెండ్లీ బీజేపీ ఈరోజు పేద ప్రజలని అడ్డం పెట్టుకొని మతం ముసుగుల మాయల వాళ్ళని దింపేసేసి వాళ్ళనేమో క్షేత్రంలో పిల్లలు కొట్టుక కావాలి, మన పిల్లలు మాత్రం ఐసీసీలో పోయి చైర్మన్లు కావాలి. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. కొత్త జనరేషన్ అనేటటువంటిది ఆలోచించలేరు, ఆలోచించకూడదు, అబద్ధాలతో వాళ్ళని ఆడికే అంటిపెట్టాలనేటటువంటి కుట్రలని కాంగ్రెస్ పార్టీ సాధించదు. రామ్మోహన్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కులగణన అనే అసాధ్యాన్ని మేము సుసాధ్యం చేసి చూపించాము అని. మరి మీ కులగణన రిపోర్టుని మీ సొంత పార్టీ వాళ్లే విమర్శిస్తున్నారు, ఏకంగా తగలబెట్టేశారు, అది తప్పుల తడక అంటూ ఎన్నో విమర్శలు చేశారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరికైనా ఏ స్వేచ్ఛనైనా ఉంటుంది. ఈ కులగణన చేసినప్పుడు అనేక కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది మాకు అన్యాయం జరిగిందని అనుకుంటారు, కొంతమంది నిజం చెప్పాలంటే అందరికీ అన్యాయం జరిగిందని ఉంటుంది, ఎందుకంటే మాకు కూడా తోడమంత ఎక్కువ వస్తేనే బాగుండు అనేటటువంటి అంశం. కానీ నేనేమంటున్నా అంటే అందరూ ఒక రిఫరెన్స్ పాయింట్ ఏది తీసుకుంటారు, ఒక బేస్ పాయింట్ ఏది తీసుకుంటారు, అసలు ఏ రిపోర్ట్ తీసుకుంటారండి? 2015లో బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కులగణన రిపోర్ట్ తీసుకుంటారు. నేనేమంటా 2011లో జాతీయంగా అంటే దేశవ్యాప్తంగా ఉంటున్నటువంటి జనగణన రిపోర్ట్ని 2015లో ఈ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన రిపోర్ట్ని గిట్ట మీరు పరిశీలిస్తే 18 లక్షల మంది జనాభా పెరిగారు తెలంగాణలో. ఆ లెక్కల ప్రకారం కంపేర్ చేస్తే ఆ 18 లక్షలలో 15 లక్షల మంది కేవలం ఎస్సీలు ఎస్టీలు పెరిగారు అని ఉంటుందండి లెక్క. అంటే బీసీలు ఓసీలు ఎవరైతే ఇంచుమించు 70% ఉంటారో వాళ్ళ సంఖ్య కేవలం 3 లక్షలు పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీలు మాత్రం 15 లక్షలు పెరిగిపోతారా? అదేమన్నా సబబుగా ఉందా? కరెక్ట్గా అనిపిస్తుందా? మీరు ఆ రిపోర్ట్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? అసలు దానికి ఏం శాంక్టిటీ ఉంది? దానికి ఒక చట్టబద్ధత ఉందా? అదేమన్నా అసెంబ్లీలో తీర్మానం పాస్ అయిందా? చట్టసభలలో చర్చలకు వచ్చిందా? దాంతో ఒక విధానం అనేటటువంటిది తీసుకొని వచ్చిండ్రా? దాన్ని బేస్ చేసుకొని అసలు ఎట్లా మాట్లాడతారు? అసలు దాన్ని బేసే తప్పు అంటున్నాను నేను. సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నటువంటి ఏ దాన్నైనా కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. హిందుత్వ వ్యాఖ్యలు చేసిన మీటింగ్లోనే బండి సంజయ్ గారు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మీ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీ దాదాగిరి ఇంకెన్ని రోజులో కాదు, ఒక 5-6 నెలలు నడుస్తుంది. ఆ తర్వాత మీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా మీకే తెలియదు, రాబోయేది మా ప్రభుత్వం తెలంగాణలో అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఏంటి దీని అర్థం? ఆయన జోస్యం కాదు, ఆయన మానసిక పరిస్థితి గురించి ప్రజలు గుసగుసలు ఆడుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 నెలలు అదవుతుంది, ఎందుకంటే గతంలో కూడా 100 రోజులలో ఇది అయిపోతుంది అని మొదలుపెట్టినటువంటి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూడా అదే మాట అన్నది. ఇద్దరు ఒకటే స్టాండ్ మీద మాట్లాడతారు కదా ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే 100 రోజులలోనే కూలిపోతుంది, ఇది ఉండదు అని చెప్పి మొదలైనటువంటి వారి యొక్క జర్నీ ఇద్దరిది, బీజేపీ అండ్ బీఆర్ఎస్. కారు ప్లస్ పువ్వు, లేకపోతే పువ్వు ప్లస్ కారు అంటేనే నేను పుకారు అని అంటే ఇద్దరిని కలిపి. ఈ పుకార్లు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటి పుకార్లు ఇద్దరు కలిసి ఎన్నో చేసుకుంటూ వచ్చారు. ఏ పుకారు కూడా మరి నిజమైనటువంటిది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాదు. ఎందుకంటే ప్రజల్ని నమ్ముకొని సంక్షేమాలని, అభివృద్ధిని, అభ్యున్నతిని, ప్రగతిని నమ్ముకొని మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు మా వెంట నిలబడ్డప్పుడు నేను రోడ్డు మీద రైతులు ఎంతమంది వచ్చి ధర్నాలు చేయంగా విన్నారు? స్వరూప్ గారు ఒకటి స్ట్రైట్గా చెప్పండి టక్మని. ఈ 14 నెలల్లో ఫలానా కాడికి రైతులు మొత్తం వచ్చి ఎస్ మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి చేసినటువంటి ధర్నా చూపించండి. లేకపోతే మాకు బోనస్ ఇవ్వలేదు అనేటటువంటి అంశం చూపించండి. మాకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు అనేటటువంటి అంశం చూపించండి. ఎందుకు జరుగుతలేదు? ఎందుకంటే ప్రజల్లోకి, రైతుల్లోకి సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, అభ్యున్నతి అయినా పారదర్శకంగా ప్రజాపాలన తీసుకొని పోతుంది. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఇద్దరు కలిసి కుయుక్తులతో ఎన్ని చేసినప్పటికీ కూడా మీ పేల్తలేవు. కాబట్టి మీ పుకార్లకి బలం లేదు. కాబట్టి సో బండి సంజయ్ గారు పదే పదే అసలు విషయాలను పక్కన పెట్టి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలను పక్కన పెట్టి, విద్వేషపు వాతావరణం రగిల్చేటటువంటి వ్యాఖ్యలని పదే పదే మాట్లాడడము, లేకపోతే అర్ధరహితంగా ఉండేటటువంటి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడంతో ఆయన నిమగ్నం అయిపోయాడు. సో ఒక ఆలోచన తెలంగాణ ప్రజలకి స్పష్టంగా మాత్రం ఏమొచ్చిందంటే, కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా ఈయన మాత్రం గల్లీల లీడర్ లెక్క కూడా వ్యవహరిస్తలేడు, ఈయన తీరు అనేటటువంటి మారలేదని. అసలు కుంపటంత ఏంటిదో చెప్పనా? వాళ్ళ పార్టీలో పార్టీ అధ్యక్షుడు దాని గురించి పంచాయతీదంతా ఎవరెక్కువ ప్రజెన్స్ ఉంటే వాళ్ళ దాని గురించి అనేటటువంటి పంచాయతీ మా మీద పడేస్తాం, మేమేం చేస్తాం చెప్పురి. కాంగ్రెస్లో టాప్ 5 ఎమ్మెల్యేస్ మాత్రమే సంతృప్తిగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. మేము ఎప్పుడు గేట్లు తెరిస్తే అప్పుడు మా పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మా ప్రజలకు మేలు జరగట్లేదని, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏమీ అర్థం కాని స్థితిలో మీ పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ఇదే బండి సంజయ్ వ్యాఖ్యానించారు, కామెంట్స్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? ఎప్పుడన్నా పార్టీలో చేరుతాము అని అంటే వదిలిపెట్టే బాపతులేనా ఈ పువ్వు పార్టీ వాళ్ళు? చెవుల పువ్వు మాటలు కాకపోతే ఎందుకండి ఇవన్నీ?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే నీకు గిట్ట గ్రౌండ్ చక్కగా ఉంటే నిజంగానే మీరు గిట్ట ఏమైనా చేసి ఉంటే మీకు చేయాలనే తపన గిట్ట ఏమైనా ఉంటే మొన్న బడ్జెట్లో రూపాయి ఇచ్చేటోళ్ళు ఫస్ట్ తెలంగాణకి ఏమిచ్చారు? గడిది గుడ్డి ఇచ్చారు. మనం అడిగినాం, మేము ఓపెన్ ఛాలెంజ్ చేసినాం, మేము అన్నాం కూడా. ఎందుకంటే మేము ఇల్లు కట్టించినాం, మేము అది చేయించినాం అని అంటే ఒక ఇండ్ల అంశమే మేము తీసుకున్నాం. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఏది గ్రామాలలో కట్టేటట్టు ఇండ్ల మీద రాముడి మీద ఒట్టేస్తావా, రాజ్యాంగం మీద ఒట్టేస్తావా, ఏ చౌరస్తాకు వస్తావరా, లేకపోతే భద్రాచలం రాములవారి గుడికాడికి రా. నువ్వు ఇప్పటివరకు ఈ 10 ఏళ్ళలో ఒక్క ఊర్లోనన్నా ఒక్క ఇంటికి ఒక ఇటుక పిల్ల పైసలు ఇస్తే నువ్వు ఎట్లా అంటే అట్లా అని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఛాలెంజ్ చేసినాం. రావాలిగా మరి. వీళ్ళు మాట్లాడితే ఎట్లా స్వరూప గారు? వీళ్ళకి ఏంటిది అంటే ఉత్తగా గాలి మాటలు బుడగ మాటలు మాట్లాడేసేయాలి. గాలికోడు కొట్టేసేస్తాం. ఈరోజు మీడియా కవరేజ్ వచ్చిందా? వచ్చింది. జనాలు ఏమనుకుంటూ బాబు వెళ్ళిందన్నా అంతవరకే. నిజంగా జనాలకు పనికొచ్చేదా? నువ్వు ఒక మంత్రి లెక్క హుందాతనం మెయింటైన్ చేసి రాష్ట్రానికి జరగాల్సినటువంటి లాభం ఏదైనా చేసిర్రా మీరు బీజేపీ వాళ్ళు? ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? గజ్జెప్పు బయారు ముక్కు పరిశ్రమను తీసుకొచ్చి మాట్లాడు. అట్లాంటివి ఏమైనా మాట్లాడు. లేకపోతే నేను చెప్తున్నా ఇప్పుడు సంబంధించి పిఎం ఆవాస్ యోజన కింద మనం ఒక 25 లక్షల ఇండ్లకి మాకు సహకరించండి అని చెప్పి అని అన్నాం. సహకరించండి. దేశవ్యాప్తంగా 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చేటటువంటి చేతులు రానోళ్ళు వీళ్ళు మాట్లాడితే ఎట్లా స్వరూప గారు? పేదోడు అనంటే ఏ రోజు పట్టినటువంటి పాపన బోలేలు. పేదోడు అనంటే వానికి ఎందుకు ఇవ్వాలరా? పుణ్యానికి పోయే పైసలు, ట్యాక్సులు కట్టిన పైసలు వానికి ఎందుకు ఫ్రీ ఇవ్వాలి అనేటటువంటిది మనిషిని మనిషి లెక్క చూడనటువంటి దృక్పథం కలిగినటువంటి వీళ్ళు వీరి విధానాలు ఎట్లా పేదవాళ్ళు వీళ్ళని ఓన్ చేసుకుంటున్నారు అంటారు. అదే హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇంద్రం ఇల్లు లేని వాడ లేదని ఎందుకంటారు? ప్రతి వాడలకు కట్టించినాం కాబట్టి, ఆ చెత్త కింద పేదోళ్ళు బతుకుతురు కాబట్టి. ఈరోజు అందుకనే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బట్టగాల్చి మీదేసినా గుండెలలో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పేదవాళ్ళు వదిలిపెట్టరు కాబట్టి. ఎస్ 100% చెప్తాం, మాది పేదల సర్కారే. పెద్దవాళ్ళకి వారి యొక్క వ్యాపారాలు చేసుకునేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇస్తూనే పేదవారి యొక్క అభ్యున్నతి గురించి పాటుపడేటటువంటి సర్కార్ మాది. ఎందుకంటే పేదవాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లలు కూడా చదువుకోవాలి, ఈ లేయర్లకు రావాలని. కానీ ఇక్కడ ఏమవుతుంది? వర్టికల్ స్ప్లిట్ అవుతుంది. ఉన్నోడు ఉన్నట్టే వెళ్ళిపోతుండు, లేనోడు లేకనే పోతున్నాడు. తినేటోడు. దానికి చిన్న ఉదాహరణే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఆ సూచీలా ఇప్పుడు అంత సూచి అసలు ఏం చెప్తుంది? గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 52వ స్థానం ఉంటున్నటువంటి మనం 107వ స్థానానికి పోయింది భారతదేశం. అంటే ఏంటి? 5 సంవత్సరాల లోపు పిల్లలకి పౌష్టిక ఆహారం ఇయ్యక చచ్చిపోతున్నటువంటి పిల్లలు మోర్టాలిటీ రేటు, తర్వాత ఉండాల్సినటువంటి బరువు ఉండలేనటువంటి పరిస్థితి, పెరగాల్సినటువంటి ఎత్తు పెరగలేనటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో 107వ స్థానానికి ఆఫ్రికన్ దేశాల కంటే వెనుకకు పోయే దీన స్థితికి పోయినామా? పోనీ అన్నం పెట్టలేని స్థానంలో గిట్ట మన దేశం ఉందా? అన్నం పెట్టలేనటువంటి స్థానంలో దేశం లేదు, అన్నం పెట్టేటటువంటి నాయకత్వం లేదు. దట్స్ ద డిఫరెన్స్. ఆనాటికి ఈనాటికి కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఏంది తేడా అంటే ఆహారపు గింజలని మనము దిగుమతి చేసుకొని బతికేటటువంటి కటిక పేదరికం. బ్రిటిష్ ఫెమైన్ గిట్ట మనం తీసుకుంటే లక్షల మంది చచ్చిపోయారు, డొక్కలు ఎండకపోయి తిండి లేక చచ్చిపోయినటువంటి దేశాన్ని ప్రపంచానికి అన్నం పెట్టేటటువంటి 2వ స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందండి. కానీ నువ్వేం చేసినావు? అన్నం పెట్టే స్థాయి దేశానికి ఉన్నప్పటికి కూడా అన్నం పెట్టే చేతులు లేనటువంటి నాయకత్వానికి మీరు తీసుకొని పోయినరు. మీరు మాట్లాడితే ఎట్లా? దీని గురించి మాట్లాడుండ్రి. చూసినరా అన్న, వాళ్ళకి కట్ చేసిరు, వాళ్ళ గంట ముందు వదిలిపెట్టిరు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు ఉంటుంది బండి సంజయ్ గారు వ్యాఖ్యలు గిట్ట మనం తీసుకుంటే. నన్ను ఎవ్వడు చూస్తలేను, నేను ఏం చెప్పినా నడిచిపోతుంది అని తప్పు అంటున్నాను నేను. దయచేసి కొత్త తరాలని మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేటటువంటిది పెడదారిన పట్టించేటటువంటిగానే ఉన్నాయి. అంతకుమించి వేరేది లేనేలేదు. మొన్న 10 ఏళ్ళ దాకా పొడిచినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ వాడేమో పాండబ్బలలో కూడా డ్రగ్స్ దొరికేటటువంటి పరిస్థితికి తీసుకొని పోయిండు సమాజాన్ని. ఇక వీళ్ళేమో మత విద్వేషాలతోటి వీళ్ళని తీసుకొని పోయారు. అందుకని నేను ఒక కంపారిజన్ నేను ఆల్వేస్ ఐ డూ. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ట్యాబ్లెట్ లాంటివి అంట. అవి వేసుకోనికి చేదుగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. ఎందుకంటే నిజం అనేది కటువుగా అనిపిస్తుంది ఎవరికైనా. యథార్థవాది లోక విరోధి అని అంటారు కదా, నిజం అనేటటువంటిది కటువుగా అనిపిస్తుంది. ట్యాబ్లెట్ లాంటిది అని కంపేర్ చేస్తాం. అదే బీఆర్ఎస్ పార్టీ ఏంటిది అని అంటే చీప్ లిక్కర్ లెక్క ఉంటుంది అని అంట. అది ఇమీడియట్గా కిక్ ఇస్తుంది, వాళ్ళు అదంటారు ఇదంటారు కానీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తుంది. మరి బీజేపీ ఏంటిది అని అంటే మాదక ద్రవ్యం లాంటిది. ఒకసారి నెత్తికెక్కిందంటే అది పోదు. ఎందుకంటే నీ మెదడుని విషంతో నింపేసిన తర్వాత మతం అనేటటువంటి మత్తుని ఎక్కించిన తర్వాత నువ్వు ఇంకొకసారి ఎంతసేపు ఒక భయంలోకి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక నువ్వు మనిషివన్న సంగతి నువ్వు మర్చిపోతావు. నేను చాలా సాధించవచ్చు అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేసేస్తావు. మన పిల్లలకు అట్లా నేర్పిస్తామా? లేదు బెట్ట 4 సార్లు పడ్డా కూడా నువ్వు లేచి ఉరకగలుగుతావురా, ఎట్లు ఉరకవో చూస్తా అని చెప్పి వెన్నుదట్టి ప్రోత్సహిస్తావా? ఏం కావాలి మనకి దేశానికి?
కొత్త తరం ఎందుకు వెనుకపోతుంది? ఎందుకు పసిపిల్లలు చచ్చిపోతురు? ఎందుకు నిరుద్యోగులు పెరిగిపోతురు? ఎందుకు టాయిలెట్లలో 10 మంది కుక్కికు ఒక ట్రైన్లో పోతురు? ఎట్లా విశ్వగురువు అవుతావో నువ్వు చెప్పాయా నాకు ఫస్ట్. ఏ సూచీలు అవుతావో నువ్వు నాకు చెప్పు. లెక్కలతో మాట్లాడదాం దా, ఈ విషయాలు మాట్లాడుకుందాం దా. దేశాన్ని నేను చెప్తా అంటున్నా 2040 కల్లా నేను ఇంత ట్రిలియన్ చేస్తా, అంత ట్రిలియన్ చేస్తా, అన్ని ట్రిలియన్లు చేయాలని అంటే నీ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉండాలి? ఈరోజు ఎంత ఉంది? సాధ్యమవుతుందా అసలు? బేసిక్ క్యాలిక్యులేషన్తో ఒక డిబేట్ పెట్టి మాట్లాడుకుందాం. ఏవి లేవు. మనం ఏంటంటే గాలి మాటలు మాట్లాడాలి, జనాలకు ఐక్యూ తక్కువరా, గొర్రెలరా, మనం ఏం చెప్పినా నమ్ముతారా అని చెప్పి మూఢనమ్మకాలకు తీసుకొని వెళ్ళిపోవాలి. ప్రపంచము అనేటటువంటిది ఏమో అడ్వాన్స్డ్ టెక్నాలజీలకు పోతుంది. ఒక యుద్ధం అనేటటువంటిది మానవ రహితంగా మారిపోయింది. ఒక మనిషి కూడా బయటికి రాకుండా దేశాల మీద యుద్ధాలు చేసేటటువంటి టెక్నాలజీకి మనం వచ్చినాం. కానీ ఈ దేశం వెనక్కి పోతూ ఉన్నాం. ఇంకా కులాలు, మతాలు, లేకపోతే ఇంకొకటి తీసుకొని పోయేది ఇల్లే. మళ్ళీ వెనకపోయినా మనం రాజకీయాలు చేసేది ఇల్లే, మళ్ళీ విద్వేషాలు చేసేది ఇల్లే. నేను ఒకటే అంటున్నా, బీజేపీ ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్టు మత విద్వేషాలు రగిల్చే ప్రతి కుట్ర వెనకాల బలి పశువులు పేదోళ్ళే. ఈ ప్రవచనాలు ఇచ్చేటోడు ఉండడు, 1 పిల్లలు ఉండరు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్. సో కాంగ్రెస్ పార్టీలో ఒక పేదవాడికి అన్యాయం జరిగింది అంటే విధానాలనే తీసుకొని వచ్చినటువంటిది. పారదర్శకత, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని రావాలంటే ఎంత ఖర్చు కావాలి? ప్రభుత్వం ఏం చేస్తున్నా ప్రజలకు చెప్దాం, మనం చేసే తప్పులేదు కాబట్టి అని. సొంత పార్టీ నేతల మీద అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా మేము విచారణకు ఆదేశించి జైలులకు పంపించినాం మేడం. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడేమో అవినీతి చేసిండని వీళ్ళే ఎన్నికలప్పుడు ఆరోపిస్తారు. వాడు కండువా కాపంగానే వాడు అన్నీ క్లియర్ చేసేసి వాడు స్వచ్ఛమైపోతాడు. కాకి పాలలో మునిగి తెలంగానే హంసలు అయిపోతాయి బీజేపీలో జాయిన్ కాగానే. వాషింగ్ మెషిన్ లెక్క అంటాం కదా మనం. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నా. విధానాల మీద మాట్లాడదాం, పాలసీల గురించి మాట్లాడదాం. నువ్వు తెలంగాణకి ఏం తెచ్చినావు మాట్లాడబాయి. ఊకి ఇవన్నీ కాదన్నా. ఊకి ఎందుకు సొల్లు చెప్తారు మీకు? తెలంగాణకి ఏం తెచ్చినావు? 11 ఏళ్ళ సంది ఏం తెచ్చినావు? ఇప్పుడు కొత్తగా ఏం చేయబోతున్నావు చెప్పు. రామ్మోహన్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మొదటి నుంచి కూడా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా 3 అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ప్రకటన క్యాంపెయినింగ్లో కూడా చాలా సీరియస్గా ఉంది. మీరు చూస్తేనేమో చాలా లేటుగా ప్రకటించారు. ఇంకొక వైపు చూస్తే అసలు బీఆర్ఎస్కి అభ్యర్థులే కనిపించట్లేదు. దీన్ని బట్టి బండి సంజయ్ ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు. మీరు ఢిల్లీ లెవెల్లో కుమ్మక్కైపోయారు, కేసుల నుంచి బయటపడడానికే ఇలాగ బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళ అభ్యర్థుల్ని పెట్టట్లేదు, వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న గేమ్ అని ఆయన ఆరోపించారు. ఆయన స్టేట్మెంట్లోనే తప్పు ఉంది. ఢిల్లీ లెవెల్లో కుమ్మక్కు కానికే మేము ఇక్కడ గల్లీలో ఉన్నాం అధికారంలో. ఢిల్లీలో ఉన్నది నువ్వు అన్నది కరెక్టే. ఢిల్లీ లెవెల్ కాదు, నువ్వు అన్నది కరెక్టే బండి సంజయ్ గారు. ఢిల్లీ లెవెల్లో కుమ్మక్కయ్యారు. అందుకనే కేటీఆర్ ఢిల్లీకి పోయి మీ బీజేపీ నేతల్ని కలిసిండు, మా నేతల్ని కలవలే. ఇది అన్ని మీడియాలలో వచ్చింది. కలిసింది బీజేపీ నేతల్ని, కేంద్ర మంత్రుల్ని. బీజేపీ నేతల్ని అంటున్నా నేను. కేంద్ర మంత్రులతో ఆయన అధికారంలో ఉండా పోయి ఆయన సమస్యలను మాట్లాడనీకే మీ బీజేపీ నేతల్ని కలిసిండు. సార్ ఏంది మరి మన రిలేషన్షిప్ ఏంటిది అంటే యాజ్ యూజువల్ బిహైండ్ స్క్రీన్స్ లెట్ అస్ కంటిన్యూ, దట్స్ ఇట్. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ యొక్క అవతారం అనేదే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది. అది అలా కలయికతోటే బీఆర్ఎస్ అయింది. అలాగే తెలంగాణ పేరే నామూష్ అయిపోయిన తర్వాతనే భారతీయ రాష్ట్ర సమితి అని నాలుగు ఒకటైపోయి దాని తర్వాత కలిచే కొట్లాడారు. అరెస్టులు లేవు, కుంభకోణాలు ఉన్నాయని జరిగినాయి అన్నారు. ఆధారాలు మా టేబుల్ మీదే ఉన్నాయని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలే. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు మీడియా ముఖంగానే వచ్చి మీ అందరికి తెలియదా కే మోడీ అనేటోడు నాకు ఎంత క్లోజ్ ఫ్రెండో మీకు తెలియదు అని చెప్పి వ్యాఖ్యానించిన మనందరికి తెలుసు. సో మీరు ఒకటైపోయి ఈరోజు కూడా వాళ్ళు ఎందుకు కంటెస్ట్ చేస్తలేరు అని అంటే బీజేపీ వాళ్ళకి మద్దతు చేయడానికే కంటెస్ట్ చేస్తలేరు. దానికి ఉదాహరణ ఎంపీ ఎలక్షన్లు కూడా మీరు తీసుకోండి. ఎక్కడెక్కడైతే బీజేపీ కొంచెం మంచిగా ఉంటుందో వీక్ క్యాండిడేట్లను పెట్టేసేసి క్యాంపెయిన్ కూడా బీఆర్ఎస్ పార్టీ పోలే. బీజేపీ వాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పి చేసిండ్రు. అంతేందుకు హరీష్ రావు చేయలేదా? మైదానంలో ఎవరైనా పోయి అడుగురి అందరు చెప్తారు సిద్దిపేటలో బీజేపీకి ఓటు వేయాలని చెప్పి. సో ఇవన్నీ ఏంటిది అని అంటే వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి పనులు అందరికీ తెలుసండి మైదానంలో. మళ్ళీ మీదికి ఏదో మనం మాట్లాడుకోనికే తప్ప బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే. పార్టీలో గుర్తులు వేరేమో కానీ వారి యొక్క గుర్తింపు అనేటటువంటిది కలిసే ఉంది వాళ్ళకి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. అయినా కానీ ఇంకా మంత్రివర్గ విస్తరణ ఎందుకు లేట్ అవుతోంది? కీలకమైన శాఖలన్నీ కూడా ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఎందుకు ఈ మంత్రివర్గ విస్తరణను ఇంత జాప్యం చేస్తున్నారు? అంటే అది అధిష్టానం నిర్ణయము. ఇక్కడ ఉంటున్నటువంటి రాష్ట్ర అధిష్టానము, తర్వాత పైన పార్టీ అధిష్టానము. ఎందుకంటే రాష్ట్ర అధిష్టానం ఇచ్చేటటువంటి దీని మీదకించి కేంద్ర అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది. కలిసి తీసుకునేటటువంటి విధానం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా.
అయితే ఇక్కడ మీరు ఒకటి అన్నారు, అన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ మొత్తం కూడా సీఎం గారి దగ్గరే ఉన్నాయి. ఇది సీఎం కదా, ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటే ఇంకింత మేలు చేసేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాట్స్ రాంగ్? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే ఉంది. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడు ఇవ్వనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బడ్జెట్స్ మనం ఇచ్చినాం, ఎప్పుడు ఇవ్వనట్టుగా అసలు కాస్మెటిక్ ఛార్జెస్, డైట్ ఛార్జెస్ మనం పెంచినాం, టాస్క్ ఫోర్స్ కమిటీస్ వేసినాం. పిల్లలు ఎన్నికల కంటే ముంగట 9 నెలల గణాంకాలు గిట్ట తీసుకుంటే సుమారు 2300 కేసులు ఉంటున్నటువంటిది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మా మీద 14 నెలల చేస్తున్నటువంటి ఆరోపణలే 360 ఏమో. మీరు ఆ లెక్కను కూడా ఒకవేళ మనం తీసుకున్నా ఎంత తగ్గుముఖం పట్టుకుంటూ వచ్చింది ఏడాదిలా? ఎందుకు వచ్చింది అని అంటే పని చేసేటటువంటి నాయకుల మీద కూర్చురు కాబట్టి. అట్లని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా చెదురుబాటు ఘటనలు జరిగితే అది ప్రభుత్వం దృష్టికి తెస్తే అది ఎందుకు తెచ్చిరని మేము అంటలేం కూడా. ఇంకెక్కడన్నా కూడా లోతుపాట్లు జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేటటువంటి ఎత్తి చూపండి, తద్వారా దానికి పరిష్కారం ఏంది అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నాయకుడు ఇంటికాడికి కూడా మా మంత్రుల్ని పంపించి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి పిలిపించినాం. మేడం మేము దేనికి భయపడాలి? నిజాయితీగా బతుకుతున్నప్పుడు, మేము పారదర్శకంగా పరిపాలన చేస్తున్నప్పుడు దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది? కాబట్టే ప్రతిపక్ష నాయకుడు గుమ్మంలో పడిపోయి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి ఛాలెంజ్ చేసినాం, అంటే ఇన్వైట్ చేసినాం. దాన్ని ఛాలెంజ్ లెక్క తీసుకోవచ్చు. తెలంగాణకి హైదరాబాద్ అనేది గుండెకాయ వంటిది. అయితే జిహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఫెయిల్యూర్ అనే వాదనలు గట్టిగా బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన వార్షిక బడ్జెట్ సమావేశాలు కూడా గందరగోళంగా మారిపోయాయి. 1000 కోట్ల బడ్జెట్ని ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించేశారు. ఎందుకు? ఒక మున్సిపల్ శాఖ మంత్రి కూడా లేరు. అసలు హైదరాబాద్ అనేది ఇప్పుడు వేసవికాలం వస్తుంది, వాటర్ సమస్యలు, చెత్తా చెదారం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది. వీటన్నిటి మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పుడు నేను ఒకటే అంట, సెషన్ స్టార్ట్ కాగానే 2వ నిమిషం కల్లానే గందరగోళం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లాంటిది కావాలనుకునే ఇద్దరు కలిసి, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కావాల్సుకొని లొల్లి పంచాయత్ చేయాలని చెప్పి భీష్మించుకొని ఆడికి వచ్చినప్పుడు సభ అనేటటువంటి వాయిదాలు అవుతుంటుంది. అట్లాంటి పరిస్థితులలో నిర్ణయాలు అనేటటువంటివి తాగొద్దు కదా. సో సభ యొక్క వేదికని పైన కూర్చున్నటువంటి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే కదప్ప. నేను ఇంకొకటి కూడా అంటున్నా, ఇటు గోదావరి నుంచి అయినా లేకపోతే ఇటు కృష్ణా జలాలైనా ఒక్కటంటే ఒక్క వాటర్ సోర్స్ని బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో డ్రింకింగ్ వాటర్ సోర్స్ని క్రియేట్ చేసిందా? ఓపెన్ క్వశ్చన్. చేయలే. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటివి. ఇప్పుడు మళ్ళీ వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దూరదృష్టితో నగర ప్రజలు రేపొద్దున పెరుగుతున్నటువంటి జనాభాని మనం దృష్టిలో పెట్టుకున్నా, పెరుగుతున్నటువంటి పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే పెరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాలను దృష్టిలో పెట్టుకున్నా, ప్రతి దాంట్లో విప్లవాత్మకమైనటువంటి మార్పుని ఈ యొక్క ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఎందుకు? మాదక ద్రవ్యాల మీద మనం టీజీ న్యాప్ తీసుకొని వచ్చినాం. ఉక్కు పాదం మోపుతున్నామా లేదా? ఈరోజు ఏడనన్నా మీరు కేసులు గిట్ట చూస్తే పట్టివేత ఆ పట్టివేతలు కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే భయపడాలి, ఇక మళ్ళీ ఇంకొకసారి ఎవరు రావద్దు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వయా తెలంగాణ పోవాలి అని అంటే కూడా వద్దురని అనేది ఎందుకు వచ్చిన పంచాయతీ జీవితాలు ఆగమైపోతాయి అనేటటువంటి భయానికి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చాడు. అది మాకుంటున్నటువంటి చిత్తశుద్ధి. గతంలో సిగరెట్లు దొరికినట్టు నీకు గాంజాయి దొరికినటువంటిది మనందరికి తెలిసినటువంటిది. పిల్లల జీవితాలు ఎంతనన్నా ఆగమైపోయి మన కోట్ల రూపాయలు వస్తే చాలు అనుకున్నటువంటి ఆ నాయకత్వానికి ఈరోజు కోట్లు కాదురా కావాల్సినటువంటి పిల్లల భవిష్యత్తు అనుకునేటటువంటి మా నాయకత్వానికి, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి చాలా తేడా ఉంటుంది. అదే తేడా మేము చూపిస్తున్నాం. ప్రకృతిని తీసుకుందాం. చెరువుల పునరుద్ధరణ దేనికోసం తీసుకున్నామండి? హైడ్రా దేనికోసం తీసుకున్నాం? మూసీ ప్రక్షాళన దేనికోసం జరగాలంటున్నాం? ఒక ఎన్విరాన్మెంటల్ పాలసీస్ మనం ఎందుకు తీసుకొని వచ్చినాం? గ్రీన్ పాలసీని ఎందుకు తీసుకొని వచ్చినాం? ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద స్టేట్ ట్యాక్స్ అనేది తీసేసేసినాం. దేనికోసం తీసినాం? అసలు ఇది ఎంత పెద్ద చర్చ జరగాలి? వేరే రాష్ట్రంలో చూపిస్తారా? రాష్ట్రానికి ఆమ్దాని తగ్గిపోతుంది, మనం అది ఎందుకు తగ్గియాలని అనుకోవచ్చు కదా. ఆమ్దాని కంటే ఎక్కువ ఈరోజు ప్రకృతిని, ఈరోజు కాలుష్యాన్ని నియంత్రించాలనేటటువంటి బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము ఆ విధానం తీసుకొని వచ్చినాం. మీరు ఆ పని ఎప్పుడని చేసిరా? చేయలే. ఢిల్లీని చూస్తే అందరికంటే ఎక్కువ మీకు బాగా తెలవాలి. ఢిల్లీలో మన అందరి బతుకు ఏంటిది? ఒక్కరోజు బతుకుతే సామాన్యుడు 36 సిగరెట్లు తాగినంత విలువ. ఈరోజు అలవాటు లేనోడే. నిజం చెప్పుండి, బయటకి ఈడికి హైదరాబాద్లో ఎప్పుడు ఢిల్లీ చూడనోడు ఫస్ట్ టైం గిట్ట పోతే ఎంత బరువు కనిపిస్తుంది మనకి ఊపిరి పీలుస్తుంటే. పొల్యూషన్. మరి అట్లాంటి దీన పరిస్థితికి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో గత 10 సంవత్సరాలు అట్లాంటి పరిస్థితికి వచ్చారు. ఎట్లాంటి నియంత్రణ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటిదాకున్నటువంటి దాని మీద బీజేపీ మీద వాళ్ళు వీళ్ళిద్దరు కలిపి ఆరోపణలు చేసుకోరు తప్ప ఒక విధానం తెచ్చిరాడా? ఈడ మనకి భవిష్యత్తులో అట్లాంటి పరిస్థితి రావద్దు
అనేటటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈరోజు విధానాలు తీసుకొని వచ్చాం. మనని అందరూ కాపీ కొడతారు ఇప్పుడు, అవును కదా ఇది నిజంగానే బాగుందని. బికాజ్ మనకు ఆ విజన్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఆ విజన్ ఉంటుంది. కేవలం సంక్షేమం అంటే సంక్షేమం మాత్రమే కాదు, లేకపోతే ఒక విధానం అంటే విధానం మాత్రమే కాదు. రైట్ టు ఎడ్యుకేషన్ దేనికోసం తెచ్చినాం, నువ్వు ఇంప్లిమెంట్ చేయండి కేంద్ర సర్కార్ని. ఏ అంశాలు మనం తీసుకున్నా పారదర్శకతని మేము నమ్ముకున్నాం, ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాన్ని మేము నమ్ముకున్నాం, పేదవారి యొక్క అభ్యున్నతిని మేము నమ్ముకున్నాం. అట్లని చెప్పి పెద్దలు వ్యాపారం చేసుకునేటటువంటి స్వేచ్ఛని కలిగించేటటువంటి విధానాన్ని మేము నమ్ముకున్నాం. బురద రాజకీయాలు ఎంతనన్నా చేస్తారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది పడిపోయింది, గణాంకాలు తీసి ఒకరోజు డిబేట్ పెట్టి రాత్రి. ఒకవేళ జరసేపు నేను అనుకో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే రూపాయి దాటనకు వస్తుందా, చూపిస్తారా నాకేమన్నా? వచ్చిందనుకో పేదలు కొనుక్కుంటారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు, అట్లా కూడా అనుకుందాం. కానీ ఏంది ఇట్లా ఉత్తగానే బట్టగాల్చికి ప్రభుత్వం మీద వేసేసేస్తే ఎంతవరకు కరెక్ట్? లాస్ట్ సంవత్సరం ఎన్నికల కంటే ముంగట ఆర్థిక సంవత్సరాన్ని, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆర్థిక సంవత్సరాన్ని ఒకరోజు ఓపెన్ డిబేట్ పెట్టును మేడం, ఎవరన్నా వేరే పార్టీని పెట్టి ఇట్లాంటి ప్యానల్ పెట్టుని చర్చిద్దాం, ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద చర్చిద్దాం. ఆ రోజు కూడా వస్తుందండి, 100% రావాలంటున్నా. ఎవరికి ఇబ్బంది అవుతుంది తెలుసా రియల్ ఎస్టేట్లో? ఏదో ఇవో చెరువులు కుంటలు కబ్జాలు చేసేసి కట్టు వ్యవస్థను మొత్తం మేనేజ్ చేసి చేసుకునేటటువంటి అవినీతి పరులు ఉంటారు కదా, కబ్జా కోర్లు, అవినీతి పరులు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు బాలే అని చెప్పి నడిపించినంత మాత్రాన వ్యవస్థ బాగుండక కాదు. వాడి బిల్డింగ్ ఇంపార్టెంటా, మాకు ఆ చెరువు ఇంపార్టెంటా అని అంటే, బిల్డింగ్ ఏమాత్రం మా దృష్టిలో కూడా ఉండదు, మాకు చెరువే ఇంపార్టెంట్. అది ప్రజలది కాబట్టి, ప్రకృతిది కాబట్టి. భవిష్యత్ తరాలకు ఏమందిస్తున్నాము? మోస్ట్ డిస్ట్రక్టివ్ జనరేషన్ లెక్క మారుతాం మనం, ఇది గిట్ట కంటిన్యూ అయితే. మన అమ్మనాయనలు తక్కువ చదువుకురేమో కానీ మంచి సమాజాన్ని అందించరు, కొంచెం నియతిగా బతకడము, నిజాలు చెప్పడము, చదువుకున్న 4 అక్షరాలు అయినా కూడా నీతిమంతంగా జీవితం మొత్తం వెళ్ళదీసిండ్రు. ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి కుటుంబాలను వెళ్ళదీసిర్రు. కష్టపడైనా సరే పిల్లల్ని మంచి ఉద్దేశంతో నడిపించారు. ఎవడు కుట్రలు చేశాడనేటటువంటి నాయకత్వాన్ని బేరీజు వేసి మంచి పాలన అందించేటటువంటి నాయకులను ఎన్నుకున్నారు. ఈరోజు ఎక్కడ పోయినాం సిస్టమ్, బూతులు తిట్టేటోడు వైరల్ కాగానే వాడు ఫేమస్ అయిపోతాడు. ప్రపంచంలో పిల్లల మధ్యలో అదేదో విద్వేషాన్ని రగిల్చేటోడు ఒక పేలుడు మాట మాట్లాడంగానే వాడు హీరో అయిపోతాడు. మన వెనకాల అసలు పడిపోవడం. ఎటు పోతున్నాం మనం, ఏ మార్గంలో పోతున్నాం? మన సుప్రీంకోర్టే అన్నది, బూతులు అనేటటువంటిది హద్దులు మీరు మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏం నేర్పిద్దాం అనుకుంటారు అసలు మీరు? చిన్న ఉదాహరణ, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అమ్మనైనా కొట్లాడుకుంటా అమ్మనా బూతులు తిట్టుకుంటారు అనుకో, ఆ కిడ్డు మంచివాడు కావాలనంటే, మన ఇన్పుటే సక్కలేనప్పుడు అవుట్పుట్ మాత్రం మంచిది కావాలంటే ఎట్లయితుంది మీరు చెప్పురి? ఇత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి అవుతుందా? కాదు కదా. సో మైక్రో లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే విధానపరం లెవెల్ దాకా కూడా విచ్ఛిన్నం చేసినటువంటి సర్కార్లు ప్రజలు మళ్ళీ తెలుసుకునేటటువంటి రోజు వస్తుంది. అట్లా తెలుసుకునే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజం పోసిరు. మా విధానాలని ఎట్టి పరిస్థితులలో శత్రుశేషం మొత్తం అందరూ ఒకటైపోయి మా మీద బట్టగాల్చి మీదేసి దండయాత్ర చేస్తున్నప్పటికి కూడా మా పార్టీ నాయకత్వము చాలా బలంగానే కొట్లాడుతున్నాము మీలాంటి వాళ్ళందరి సహకారంతో. రామ్మోహన్ గారు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మావి రైతు పక్షపాత ప్రభుత్వాలు పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది, అయినా ఆశించిన స్థాయిలో మాత్రం రైతుల్ని సంతృప్తి పరచలేకపోయింది. ఇక త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అక్కడ రైతుల ఓట్లు అనేది కీలకం. మీరు అక్కడ ఖచ్చితంగా ఎదుర్కోబోయేది బీఆర్ఎస్ని. మరి ఇటు చూస్తేనేమో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, ఇటు చూస్తే హైడ్రా, మూసీ ప్రక్షాళన అన్నీ కూడా మీకు నెగిటివ్ అయిపోయాయి. ఎన్ని ఎమ్మెల్యేస్ ఉన్నాయో బీఆర్ఎస్కి మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ. మరి ఇక రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు మీ ప్రత్యర్థుల్ని? మేడం, ఫస్ట్ ఒకటి చెప్తా, మీరు ఈ పర్స్పెక్టివ్ మార్చాలి. హైడ్రా, మూసీ అనేది నెగిటివ్ అయిపోయింది అనేటటువంటి పర్స్పెక్టివ్ తప్పు. ఏడనో కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఎక్కడనో చెరువులలో కబ్జాలు చేసి కూలగొడితే వీళ్ళకి ఎట్లా నష్టం అవుతుంది మీరు చెప్పరు? సామాన్యులకి మీరు సరిగ్గా గైడ్ చేయలేకపోయారు. ఈ విషయం చెప్పండి, ఈ లైన్కి వద్దాం. ఇది కరెక్ట్, నేను కాదని నేను అన్నా. మేము చేస్తున్నటువంటి విధానాన్ని, మా యొక్క ఉద్దేశాన్ని సెల్ చేయడంలో ఇంకా బాగా మేము ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, నేను ఒప్పుకుంటా. లగచర్ల ఫార్మా కూడా ఇలాంటిదే. ఇప్పుడు చూడండి, ఆడకూడదు చూడండి, రైతులకి మొద్దు అనేటటువంటి గౌరవించి పిలిపించుకొని మళ్ళీ వాళ్ళకి ఇండస్ట్రియల్ కారిడార్ కావాలంటే మళ్ళీ అది చేసినాం. రికార్డ్ స్థాయిలో వాళ్ళకి రిహాబిలిటేషన్ కింద రికార్డ్ స్థాయిలో అమౌంట్ ఇప్పేయడమే కాదు, ప్లాట్ ఇవ్వడమే కాదు, ఇంటికి ఒక కొలు వేయడమే కాదు, అన్నీ మేము చేస్తున్నాము. గతంలో ఎప్పుడన్నా ఉండేనా? మల్లన్న సాగర్ బాధితుల యొక్క గోస మనం గిట్టింటే కళ్ళలకే నీళ్ళు ఆగినటువంటి మనిషి కూడా ఉంటాడా?
వాళ్ళప్పుడు ఏముండే మీరు రైతుల గురించే మాట్లాడారు. పేపర్లలోనేమో రైతులంతా చాలా బాగురు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పేది. కానీ వరి కుప్పల మీద కొనేటోడు దిక్కులేక కనీస మద్దతు ధర ఇయ్యక కుప్పల మీదనే ఏమంటారు విషం దాగి చచ్చిపోయినటువంటి రైతుల సాక్షిగా, కరెంట్ ఇవ్వకపోతే కరెంట్ ఇస్తలేరని రోడ్ ఎక్కినటువంటి రైతుల సాక్షిగా, ఇస్తలేరని అంటే మేము ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పి బోస్ట్ చేస్తే మేము సబ్స్టేషన్ల కాడికి పోతే లాక్ బుక్లు ఎత్తుకొని పోయినటువంటి సంగతి మీ అందరికి గుర్తుండాలి. సో వాళ్ళ బోగస్ మాటలకి మేము వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర కాడ మనకి టిష్యూ వచ్చిందా? కనీస మద్దతు ధర 48 గంటల నుంచి 72 గంటలలో మేము ఈరోజు వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ చేస్తున్నాం. సన్న బియ్యం అనేటటువంటిది పండించినటువంటి వాళ్ళకి 500 రూపాయలు వడ్ల మీద బోనస్ మేము ఇస్తూ ఉన్నాము. రైతు రుణమాఫీ అన్నము మాకు ఎవరైతే ఇప్పుడు ఎవరైనా అధికారులు ఇచ్చినటువంటి అన్ని లెక్కల ప్రకారం కూడా మేము అందరికి కూడా రుణమాఫీ చేసినాం. సుమారు 25 లక్షల మంది రైతులకు మేము రుణ విముక్తులను చేసినాం. పార్ట్ పేమెంటు ఇంట్రెస్ట్ విముక్తుల్ని మేము చేయలే, మితి విముక్తులను మేము చేయలే, రుణ విముక్తులనే మేము చేసినాం. మేము మరి ఇవన్నీ చేసుకుంటా కూడా రైతులకి మేము చేస్తలేము అని అంటే అది బీఆర్ఎస్ బీజేపీ యొక్క ఆరోపణ తప్ప. నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని చెప్పారు, మీరు ఈ 10 సంవత్సరాలలో రైతులకు ఏం చేసారు చెప్పు? సబ్సిడీలు ఎత్తేసారు, రైతులకు సబ్సిడీలు వచ్చేటివి గతంలో సబ్సిడీలు వస్తున్నాయా? సబ్సిడీలు ఎత్తేసినటువంటి పాపం ఒక రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మీకుందా? లేదు. నల్ల చట్టాలు తెచ్చారు, 780 మంది రైతులని ఢిల్లీ సాక్షిగా చంపారు. తర్వాత వాళ్ళని తీవ్రవాదులు అని చెప్పి మాట్లాడినరు. తర్వాత మళ్ళీ 2 చెంపులు వేసుకొని క్షమించండి తప్పైపోయిందని చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారు. రైతులని మనుషుల లెక్క చూడకుండా నిర్దాక్షిణ్యంగా చంపినటువంటి మీకు, రైతులని రాజులు చేసిన దాకా విశ్రమించినటువంటి మాకు చాలా తేడా ఉంది. రైతు సర్కార్ అని మమ్మల్ని ఎందుకంటారండి? అప్పుడే ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఉచిత కరెంట్ అయినా, రుణమాఫీలైనా, లేకపోతే కనీస మద్దతు ధరలైనా, లేకపోతే మీరు ఏది బోనస్ విషయాలు తీసుకున్నా అన్నీ మావండి, మా పేటెంట్స్ అవన్నీ, మా కాపీరైట్స్ అవన్నీ. మీరు వచ్చిన తర్వాత రుణాలు మాఫీ చేయరు. అంతెందుకు మీ మళ్ళీ ఇలా మేనిఫెస్టోలో పెట్టారు, బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో 60 సంవత్సరాలు దాటినటువంటి రైతులకి పెన్షన్లు ఇస్తామని చెప్పి పెట్టారు. చేసిర్రా? మా మేనిఫెస్టో గురించి మాట్లాడతారు. దేశవ్యాప్తంగా మొన్న దాంట్లో పెట్టారు. మొన్న దాంట్లో ఏమని పెట్టారు? దేశవ్యాప్తంగా అందరికి కూడా ఉచిత విద్యుత్ అని పెట్టిండు. ఇచ్చిండా? మీ సంగతి ఏందో చూసుకోరు ఫస్ట్, తర్వాత మాడతాం మా దాని గురించి. షీలా దీక్షిత్ వంటి మహిళా ముఖ్యమంత్రిని ఢిల్లీకి ఇచ్చిన ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి. కానీ ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో కనీసం అకౌంట్ కూడా తెరవలేకపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఢిల్లీలో క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూసాము. కేటీఆర్ ఒక విమర్శ చేశారు, ఐరన్ లెగ్ అంటూ తెలంగాణ సీఎంని ఆయన వ్యాఖ్యానించారు. మీరేమంటారు? అసలు ఢిల్లీ ఎలక్షన్స్ విషయంలో జరిగిన పొరపాట్లేంటి, తప్పులేంటి? మీ పార్టీ ఆ ఐరన్ లెగ్ నీ అయ్యా నెత్తి మీద పెడితే పాతాలని పోయారు. ఈ అహంకారం మాటలు తగ్గించుకుంటేనే బాగుంటుంది. ఎందుకు అని అంటే ఆయనకి ఐరన్ లెగ్ అయితే ఐరన్ లెగ్ కదా మీ అయ్యా నెత్తి మీద పెట్టిండు, మరి మీరెందుకు పాతాళంలో పోయారు? సో కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా ఆయన అహంకారం తగ్గలే. అందుకనే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా ఎంటర్టైన్ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు లేరు. వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు ఆశపడే ఓట్లేసిరు అనేది ప్రజల్ని తక్కువ చూసినట్టు. మీ అహంకారము, మీ అల్పము, మీ మదము, మీరు చేసినటువంటి అప్రజాస్వామ్యము నచ్చక మిమ్మల్ని దింపాలనేటటువంటి ఖర్చుతో ఐకమత్యంతో ఓట్లతో ఒక గుద్దుతే మీరు పాతాలని పోయారు. వాళ్ళు మీ ప్రజల యొక్క ఆకాంక్షలకి, ప్రజల యొక్క కోరికలకి ముందుండి నడిపించినటువంటి నాయకుడు లెక్క ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే ఢిల్లీలో మేము అధికారంలో లేం. అట్లంటే 2015 ఎన్నికలు మీరు తీసుకున్నా, లేకపోతే 2020 మీరు తీసుకున్నా, ఇప్పుడు 2025 మనం తీసుకున్నా, ఆ రోజులేమో అసలే టాపిక్లనే లేనటువంటిది హంగు దాకా ఈసారి హంగు వచ్చేటట్టు ఉందనే టాపిక్ మా ఓటింగ్ పర్సంటేజ్ మేము పెంచుకుంటూ వచ్చినాం. మా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, మీరు అది కూడా గమనించండి. ఇంకొకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోయింది అని అంటే చర్చ ఇంకా దేశ రాజధానిలో 2 జాతీయ పార్టీల మధ్యలో జరుగుతుంది. ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్. సో యుద్ధం అనేటటువంటి 2 జాతీయ పార్టీలో జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క వేదికని మేము ఈ దేశం మొత్తం కూడా రాజకీయంగా వాడుకోవడానికి మాకు అవకాశం మెరుగ్గా ఉంటుంది. మేము వాడుకుంటాం 100%. ఆమ్ ఆద్మీ పార్టీ అనేటటువంటిది ఇప్పుడు మాకు ఆడ గుజరాత్లో పుల్ల పెట్టిండు, గోవాలో పుల్ల పెట్టిండు, హర్యానాలో పుల్ల పెట్టిండు, ఏడుకొచ్చినా పుల్ల పెట్టిండు, మళ్ళీ కలిసే ఉంటున్నా అని చెప్పిండు. సో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నీకు దూరం ఉంటుంది పో. ఎందుకంటే ప్రతిసారి నువ్వేమో దగ్గర దోస్తు అని అంటున్నావు, కానీ నువ్వు మాకు కాళ్ళలో కట్టెలు పెట్టేది అయితే ఆపుతలేవు.
మరి నీ సంగతి ఏందో నువ్వే చూసుకోపో, మేము లేకపోతే నీ పరిస్థితి ఏందో కూడా తెలుస్తుంది అని చెప్పి మేము అన్నాం. ఆప్తో పొత్తు ఉండుంటే కనీసం కొన్ని సీట్లన్నా వచ్చాయంటారా? ఎవరికి? మాకు వద్దు కూడా, వద్దనుకునే ముందుకు పోయినాం కదా. ఇప్పుడు ఆప్తోటి పొత్తు అనేటటువంటి ఆలోచన ఉంటే దాని కథనే వేరు ఉండనేమో. కానీ వేరే రాష్ట్రాలలో మనం కలిసి కూటమిలో ఉన్నామని మాట్లాడి మళ్ళీ కూడా సపరేట్ పోటీకి నిలబడి అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని తెలిసి చేసినప్పుడు మరి మేమేం వాళ్ళకి శత్రువులు కావాల్సిన అవసరం లేదు. నీ దారి నీది, మా దారి మాదని అనుకున్నాం. మా దారి మాకు వచ్చే సర్కిల్, నీ దారి ఎడారి అయిపోయింది. మీ పార్టీ ప్రభుత్వ విధి విధానాల గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు. ధన్యవాదాలు.